రోహిత్ శర్మ చుట్టూ ఈ మధ్య చాలా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీమిండియాకి ఎన్నో విజయాలు అందించినా ఇప్పుడు అతడి పరిస్థితి ఒక చీకటి గదిలో నలిగినట్టు ఉంది. ఫామ్లో లేకపోతే ఎంతటి లెజెండ్ అయినా కూడా విమర్శలకే గురి కావాల్సి వస్తుంది అనేది మరోసారి ప్రూవ్ అవుతోంది. ఇక ఐసీసీ టోర్నీల్లో ధోనీ తర్వాత భారత్ జట్టును విజయవంతంగా నడిపించిన సారథిగా పేరు తెచ్చుకున్న రోహిత్కు ఇప్పుడు సెలెక్టర్ల నుంచి పట్టింపు కరువైపోయింది. ఈసారి ఇంగ్లాండ్ టూర్కు వెళ్లే జట్టులో అతను ఉంటాడో లేదో కూడా స్పష్టత లేదు. ఐపీఎల్లో ఇప్పటివరకు అతడి ప్రదర్శన మాంద్యంగా ఉండడంతో విమర్శలు పెరిగిపోయాయి. చివరిగా ఒక మ్యాచ్లో రోహిత్ను ఇంపాక్ట్ సబ్గా మార్చడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. ఈ సమయంలో రోహిత్ తన మాజీ ముంబై ఇండియన్స్ కోచ్ జహీర్ ఖాన్ను లక్నోలో కలిసిన దృశ్యం కెమెరాలో రికార్డైంది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో రోహిత్ తన మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. వీడియోలో రోహిత్ తాను ముంబైకి ఎంతో సేవ చేశానని చెప్పాడు. ఇక ఈ వీడియోపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు రోహిత్కు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు ముంబై యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రోహిత్ ఆడకపోవడానికి ఫ్రాంచైజీ నుంచి మోటివేషన్ లేకపోవడమే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతేడాది ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించి హార్దిక్ పాండ్యాను ఆ స్థానంలోకి తీసుకురావడం అగ్నికి ఆజ్యం పోసింది. సొంత జట్టు అభిమానుల నుంచే అసంతృప్తి మొదలైంది. మొదట హార్దిక్కి విపరీతమైన విమర్శలు వచ్చినా ఇప్పుడు పరిస్థితి కొంచెం బ్యాలెన్స్డ్గా మారింది. మరోవైపు రోహిత్ పరిస్థితి మాత్రం అంతకంతకు దిగజారిపోతోంది. టీమిండియా తరపున వన్డేల్లో దుమ్మురేపుతున్న రోహిత్ ఇటు ఐపీఎల్లో మాత్రం సరిగ్గా ఆడడం లేదు. ఇదే సమయంలో రోహిత్ జహీర్ మధ్య జరిగిన సంభాషణలోని కొన్ని మాటలు మాత్రమే బయటికి రావడంతో వాటిపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నిజంగా రోహిత్ ఎమోషనల్ అయ్యాడా లేక కేవలం కాసేపు క్యాజువల్గానే మాట్లాడా అనేది స్పష్టం కాలేదు. కానీ ఈ వీడియో వల్ల సోషల్ మీడియాలో రోహిత్ పేరు మారుమోగుతోంది.